పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ, అంటే అన్న వాళ్ళు పెద్దోళ్ళు, ఏజ్లో కూడా పెద్దోళ్ళు ఉన్నారు. వాళ్ళు అన్ని మాట్లాడేది, నేను మాట్లాడడానికి ఏం లేదు. ఏదేమైనా అంటే అయితే ఏదేమైనా అందరికి కొడేనాయి. నేనైతే వెంకన్న మీకు అందరూ తెలుసు, ఒకరు ఇద్దరు తెలుసు, తెలంగాణగా నేను దాదాపు 20 years నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్న యాక్చువల్ స్టీల్ మెకానిక్ ఉంటే ఒక 5 years నుండి కంప్లీట్ బంద్ చేసి రియల్ ఎస్టేట్ గురించి వర్క్ చేస్తున్నా. ఈ రన్నింగ్లో 2 years కంపెనీలు చేసి మంచిగా ఎర్న్ చేసినాం. తర్వాత అది డిస్టర్బ్ అయింది. తర్వాత వేణు సారు మాకు పరిచయమై ఆఫీస్లో ఒక 1 year దాదాపు 1 year ఉన్నాం అట్లా అక్కడనే. 1 yearలో సేల్స్ అంటే కొంచెం ఇబ్బంది పడ్డాం, అయినా కూడా ధైర్యంగా ఉండం. ఆయనతో నేను నాతో అట్లే కలిసి ఉన్నాం. ఇప్పటివరకు ఇక్కడ కూడా ఇవ్వలేదు. అప్పుడు మేమైతే ఎప్పుడైతే స్టార్ట్ అయినా అప్పుడు ఇవ్వలేదు. బయట కూర్చుందా లోపల కూర్చుందా అందరు పోయింది. ఈ రన్నింగ్లో అట్లే యుఎస్ఎం సార్ అక్కడ సైట్కి వచ్చి తీసుకొచ్చాడు. మెయిన్గా ఏంటంటే యుఎస్ఎం పరిచయం చేసినందుకు ఫస్ట్ వేణు సార్కి చాలా ధన్యవాదాలు. నేను ఒక 2 years నుంచి యుఎస్ఎం గురించి సెర్చ్ చేస్తున్నాను అసలు. యాక్చువల్గా ఆ సర్చింగ్లో అసలు ఎవరు జరగలేదు నాకు. అసలు కంపెనీ ఆన్లైన్ దొరుకుతలేదు, మనసు దొరుకుతలేదు తీసుకోవడానికి. అట్లాంటి టైంలో అన్న పోయొచ్చిండో ఇట్లా సంగతి అంటే సరే ఓకే డన్. ఎందుకంటే నాకు ఆయన మీద నమ్మకంతోనే ఉంటాను అక్కడ. నేను పైసలు ఏమి వస్తలేవు. ఒక 2 years ఒక ప్లాట్ కూడా అమ్మలేదు. అసలు పెట్రోల్ కూడా లేక ఒక్కొక్కసారి ఇంకా నడిచే సందర్భాలు కూడా ఉన్నాయి ఆఫీస్ దగ్గర. అట్లా అయినా కూడా ధైర్యం, నాకు కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువ. అయినా కూడా ఆయన దగ్గర ఉంటే దాని దేవుడి దయవల్ల మాకు కనెక్ట్ అయింది. మా యుఎస్ఎం కనెక్ట్ అయింది, అన్న కనెక్ట్ చేసింది దాంతో. మళ్ళా సీనియర్ టీం కూడా మంచిగా, కుమార్ సార్, రవిబాబు సార్ కూడా మంచిగా మీటింగ్లు 4-5 సార్లు మీటింగ్ పెట్టుడు, వాటికి రాగానే సైట్లో మంచి మోటివేట్ చేసుడు. అంటే ఇప్పుడు నేను ఒకటేసారి రాగానే ఏదో ఎగ్జైట్ అయ్యి కంపెనీ చేయాలనే ఫీల్ రాలే నాకు. నేను ఒక 2-3 సార్లు తిరిగి అసలు అప్రూవల్స్ అయింది. డిటీసీపీ అప్పుడు అవన్నీ మాకు తెలుసు కదా, రియల్ ఎస్టేట్ ఇస్తాం కాబట్టి అని తెలుసు కాబట్టి డిటీసీపీ ఉన్నది, ప్లస్ ఇంట్లో రిసార్ట్ ఉన్నది, శాండల్వుడ్ మీద ప్రాఫిట్స్ ఉన్నాయి. ఈ బాగా అన్నీ బాగా మనం బైహ్యాండ్ చేసి మైండ్లో ఎక్కించుకొని అప్పుడు మనం దీని మీద బాగా కాన్ఫిడెన్స్, దీనిలో డబ్బులు తీసుకోగలను, నేను ఒక 10 కోట్లు తీసుకోగలను అనే నమ్మకం వచ్చిన తర్వాత నేను ఇందులో బ్రేక్ అవ్వడం జరిగింది. ఎందుకంటే నాతోటి కొన్ని వేల మంది వస్తారు. యాక్చువల్గా ఇప్పుడు 100 ఉన్నారు, వేల మంది వస్తారు. అంటే నా మీద అంత నమ్మకం. నేను కూడా వాళ్ళు ఎట్లన్నా వాళ్ళకి తెలుసు, మీరు సపోర్ట్ చేయటం మీ పని అయితే వస్తారు కాబట్టి వాళ్ళని నేను అన్యాయం అంటే ఇబ్బంది పెట్టినది కావద్దు కదా. అందుకని మ్యాక్సిమం ఏంటంటే ప్రతిదీ సైట్లో అన్ని రీసెర్చ్ చేసిన తర్వాత దాన్ని మంచిగా ఉన్న తర్వాత నేను దాన్ని సెలెక్ట్ చేస్తాను అనమాట. ఇంకో 1 year కాలుగా మంచిదే. దీనిలో డబ్బులు సంపాదించడం పెద్ద టైం ఏం పడుతుంది, 6 నెలలు రియల్ ఎస్టేట్ డబ్బులు సంపాదించడానికి. ఓ నెలలు సంవత్సరం చేయాల్సిన పని లేదు. గట్టిగా మనం వర్క్ చేసుకుంటే 6 months డబ్బులు సంపాదించాలి. నేను ఒక 1 yearలో దాదాపు 1 CR తీసుకున్నాను వేరే కంపెనీలో. అయితే ఇదంతా సెర్చ్ చేసి దొరకబట్టి అంతా సెర్చ్ చేసి దీనిలో ఇన్వాల్వ్ అయినా అన్న మనకు ఈ అవకాశం కల్పించిండు. ప్లస్ సీనియర్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఏదేమన్నా అంటే ఇప్పుడు థాయిలాండ్ కూడా ఉన్నది, అది ఇట్లా కొస ఆగి ఉన్నది ఇక్కడ పైన ఎయిర్పోర్ట్లో ఆగి ఉన్నది. అది దిగుతావా తెలియదు. ఫ్లైట్ ఆ ప్రోగ్రామ్కి ఒక 2 రోజులతో బయటపడుతుంది. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే అక్కడ కూర్చున్నది. ఇప్పుడు అన్న ఆఫీస్ చాలా పెద్దగా అనిపించింది నాకు, చెన్నై షాప్ దగ్గర అన్న వాళ్ళ ఆఫీస్. అక్కడ కూర్చున్న వాటినే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది. అలా ఆఫీస్ చాలా పెద్దగా ఉంటుంది, అంటే ఇంత కూడా పెద్దగా ఉంటుంది కదా. అయితే ఆడనే ఫీల్ అయ్యేది. ఇది వచ్చిన తర్వాత అది చిన్నగా అయింది. ఈ ఆఫీస్కి వచ్చిన తర్వాత అది చిన్నగా అయింది. ఇంకొకటి ఏమనిపించింది అంటే అక్కడ ఆఫీస్ కాడ కూర్చున్నప్పుడు ఈ టవర్ని ఎక్కుతాను, నన్ను ఎవరు నడుపుతారు లోపలికి అనుకున్నాను నిలబడి. వాస్తవం సార్, ఇంత పెద్ద ఆఫీసు, ఇంత పెద్ద టవర్లో ఇలా ఆఫీస్ తీసుకొని ఇలా కూర్చుంటాం అనే ఆలోచన లేకుండే. అట్లాంటిది ఇవ్వాలా ఈ ఆఫీస్ నాదేనే ఫీల్ అవుతున్నాను నేను పొద్దున రాగానే. ఈ ఆఫీస్ నాది, మా వాళ్ళు ఇది నాది, ఇంతమంది ఉన్నారు, ఇన్ని కుర్చీలు ఉన్నాయి, 2,50,000 కిరాయి కడుతున్నారు. ఈడ నక్కలగుట్టలో కూర్చోగలుగుతాను. ఎక్కువ మారంల ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిని నక్కలగుట్టలో కూర్చోగలుగుతాను నేను. అంటే ఎంత అది ఉంటే నాకు అదే దాని ఆలోచనతో నేను అట్లా ఫీల్ అయ్యి పొద్దున్న లేచి వచ్చి అసలు నేను 9 గంటలు లేచి రాగానే ఫస్ట్ ఇక్కడికి వచ్చి సన్నగా పెట్టాను పెట్టాను పోతా, లేకుండా అప్పటిదాకా పోను. ఆఫీస్ రాకుండా నాకు వేరే పని చేయబుద్ది కదా అసలే. అంటే ఇవాళ పొద్దున నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసిన, అదేది నేను కూడా ఆయన చేయలేదు, ఆఫీస్ మీటింగ్ రమ్మని ఫోన్ చేయలేదు. ఆయన ఫోన్ చేసి ఏందన్నా నువ్వు యూఎస్ఎం అని రోజు నీకు స్టేటస్ కనబడుతున్నాయి, ఆ మార్కెట్ వెళ్ళి నేను ఒక 2 ఏళ్ళ ప్లాట్ అమ్మగా నువ్వు ఏదో ప్లాట్ అంటాడు అన్న, నేను ఒక 10 ప్లాట్లు అమ్మని చెప్పిన. అరే నువ్వు 2 ఏళ్ళ నుంచి ఒక్క ప్లాట్ లేదు, లోకల్ ఒక ప్లాట్ ఎక్కలేదు, అసలు నువ్వెట్లా నువ్వు మార్కెట్ అక్కడెక్కడ నువ్వు చెప్తాను అని అంటాడు. నువ్వు రా నీకు చూపెడతా, నువ్వు కూడా అమ్ముకుంది. నేను ఇక్కడ అమ్మినప్పుడు నువ్వు అక్కడ నువ్వెందుకు అమ్మను, నేనే అమ్మినప్పుడు. ఆయన కొంచెం ఇంకా నాకంటే సీనియర్ మార్కెట్.
ఇంకొక ఈఎస్ఎం రావడానికి ఇంకొకటి ఏంటంటే ఆయన నాకు 20 ఏళ్ళ కింద చెప్పినాను, ఇవాళ మనము 12,500 పెట్టి ఇక్కడ కూడా కొనేయగలం కస్టమర్, కానీ ఇక్కడ కొనట్లే కస్టమర్. ఎక్కడ కొంటారు? ఈఎస్ఎంలోకి వచ్చి 12,500 పెట్టి కొనుక్కుంటారు. ఎందుకు కొనుక్కుంటారు అక్కడ? అంటే ప్రోడక్ట్లో వర్త్ ఉంటేనే కదా కొనుక్కునేది, లేకపోతే అక్కడ ఎందుకు కొనాలి, ఇక్కడ కొనుక్కోరా? ఇక్కడ నువ్వు 100 మంది తీసుకుపోయినా ఒకరు కొనుక్కుంటలేరు. ఇవాళ మీ దగ్గర అంటే నాకు తెలిసి 20-30 మంది తీసుకుపోయి 8-10 సేల్స్ వచ్చినాయి. అంటే కంపెనీలో వర్త్ ఉంటేనే కదా వచ్చేది. ఇవన్నీ మనం గ్యాదర్ చేసుకొని చేసుకుంటాం. మంచి అందరూ టీం కూడా మంచిది. అంటే ఏదో ఇప్పుడు నేను గొప్పగా చిన్న కాదు, అందరం కలిసి కోఆర్డినేషన్గా ఎవరికైంది ఏమేమి కావాలనేది మంచిగా మాట్లాడుకుంటూ వర్క్ చేసుకుంటున్నాం. దీనిలో నేను రిటైర్మెంట్ అనేది నేను ఫిక్స్ అయ్యాను సార్. ఏది ఈఎస్ఎంలో రిటైర్మెంట్ అనేది ఫిక్స్ అయ్యాను. నాకు ఎంత డబ్బులు వస్తాయా, ఎంత పోతాయా, ఎన్ని రోజులు పని చేస్తానా, హాస్పిటల్ పడుతున్నా, ఇంట్లో పడుతున్నా తెలియదు. నాకు రిటైర్మెంట్ వేరే కంపెనీలో పోయేది లేదు. 100% రిటైర్మెంట్ లేదని ఫిక్స్ అయ్యాను. డబ్బులు 100% వస్తాయి. ఎందుకంటే ఇంకా ఇప్పుడు మనకు దగ్గర ఇప్పుడు గన్పూర్ వస్తుంది, అటు తల్లూరు తిరువూరులో వస్తాను సైటు. మన ఏ సైట్ ఇప్పుడు గన్పూర్లో వచ్చినా ఘోరాన్ని తీసుకోవాల్సిందే కస్టమర్. ఎందుకంటే అక్కడ కల్లూరులో వచ్చినా కూడా ఘోరాన్ని చూపించాల్సిందే. ఘోరాన్ని చూసి ఇట్లాంటి సైట్ వస్తానని చెప్తున్నప్పుడే మనం అక్కడ మోటివేట్ చేసి కస్టమర్ కొనేయాలి. కాబట్టి ఘోరంచే సైట్ అందరూ చూపించాల్సిందే. ఇది చాలా ఎక్స్పీరియన్స్ చేసేది దీని మీద. నాకు సండే సైట్కి రాకుండా మనం చనిపోయేది. ఎందుకంటే ఈ వీక్ అంతా ఏసీలో కూర్చుంటాం ఇక్కడ. దీన్ని నాకు ఇలా సరళంగా బయటకు వెళ్ళదు కాదు, బయటకు వెళ్తే బయట అవుతుంది. మరి మళ్ళీ వారం అంతా ఎట్లా? ఆధారం అంటే అక్కడ సైడ్లో కూర్చుంది, వాళ్ళ మంచిగా వాళ్ళ వీళ్ళని కస్టమర్లు తీసుకుపోతాం కదా. ఇట్లా వాళ్ళతో పాటు అన్న 4 కిలోమీటర్లు తిరుగుడు, మంచి సైకిల్ తొక్కుడు, జిప్ లైనింగ్ తిరుగుడు, ఇవన్నీ చేస్తాం. మా పిల్లలు ఒప్పుకుంటారు. ప్రతి సండే అయితే కాదమ్మా మంచి ఎక్సర్సైజ్ చేస్తాను. ఎక్సర్సైజ్ ఎంజాయ్ అనిపిస్తాను. ఓ వారం అది, 6 రోజులు ఇది.